రైతులకు నా నమస్కారము. నా పేరు వచ్చేసి పోలా ప్రసాద్, గంగల్కుంట, రాప్తాడ్ మండలము. మాకు వచ్చేసి మా తాతల కాలం నుంచి మా గ్రామంలో 43 ఎకరాల 24 సెంట్లు భూమి ఉన్నది. ఆ సర్వే నెంబర్లు వచ్చేసి 4/1 సర్వే నెంబరు, దాంట్లో వచ్చేసి 6 ఎకరాల 3 సెంట్లు, మరియు 4/22 సర్వే నెంబర్లో 15/72 సెంట్లు, మరియు 31/4Pలో 21/49 సెంట్లు భూమి గలదు. మా దాయాదులు మమ్మల్ని మోసం చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది చేయడంతో మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ కోర్టు ASJలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉంది. మరి అదే కాకుండా హైకోర్టు నందు కూడా కలదు. హైకోర్టు నందు కలదు. కాకపోతే దీని కోర్టులో ఉన్నదాన్ని సుధాకర్ నాయుడు అలియాస్ లిక్కర్ సుధాకర్ నాయుడు, మళ్ళీ మనోహర్ రెడ్డి జొన్నలకత్తపల్లి, అతని అనుచరులు వచ్చి మా భూమిలో దౌర్జన్యంగా దిగి ముళ్ళ పొదలు తొలగించడం జరుగుతుంది. మేము పోయి అక్కడికి ఇది కోర్టులో ఉందని అంటే మమ్మల్ని చంపుతామని బెదిరించడం కూడా జరుగుతుంది. దీన్ని మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుచున్నాను. కోర్టులో ఉందా? హైకోర్టులో ఉందా? హైకోర్టులోనే ఉంది. ఎవరు దాస్తుంది? మా తాతల ఆస్తి. మీ తాతల ఆస్తి. మీ పేరు మీద కాలేదా? మా పేరు మీద ఇంకా కాలేదు. అడుగు. కోర్టుకి పోయిన 2010లో వేసిన కోర్టుకి. 2010లో వేయడం వల్ల మళ్ళీ 2012లో కోర్టులో ఉన్న దాన్ని వాళ్ళు కొనడము, మళ్ళీ దాన్ని కబ్జా చేయడం ఈ విధంగా చేస్తున్నారు. మేము ఏదైనా అడ్డం వెళ్తే మమ్మల్ని చంపుతామని కూడా బెదిరిస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ చూపి ఇది వచ్చేసి ఇక్కడ ROR అప్పీల్, ఇది వచ్చేసి RDO కోర్టులో కూడా ఉంది. RDO కోర్టులో కూడా ఉన్నది. ఇది వచ్చేసి ఇది వచ్చేసి అడిషనల్ సీనియర్ సివిల్ కోర్టులో ఉంది. సీనియర్ జడ్జి కోర్టులో OS నెంబర్ 98 ఈ విధంగా కోర్టులో ఉండేది ఇది. కానీ వాళ్ళ దీనిలో ఏది లెక్క చేయకుండా ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోపో అనేసి మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఏ ఎవిడెన్స్ లేవు. కొన్నారని నువ్వే చెప్తున్నావు కదా, ఎవరితో కొన్నారు? మా దాయాదులతో కొన్నట్లు చెప్తున్నారు. అది కాకపోతే అది కోర్టులో ఉండిన తర్వాత మేము కోర్టుకి వేసిన తర్వాత కొన్నారు. అది చాలా ఇబ్బందిగా ఉంది. అసలు వాళ్ళు కోర్టును కూడా లెక్క చేయట్లేదు. కోర్టులో ఉన్న భూమిని సామాన్యంగా ఎవరు దాని చోలు పోరు. అయినా కానీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము, అయినా కానీ వాళ్ళు లెక్క చేయకుండా దౌర్జన్యం చేసి ఇచ్చేయాలనుకుని వాళ్ళు భూమిలోకి ఎంటర్ కావడం జరుగుతున్నది. ముఖ్యంగా ఎవరు కొన్నారో దాన్ని? ఎవరు అక్కడ చేస్తూ ఉండేది పొలంలో? ఫీల్డ్లో వచ్చేసి ఇప్పుడు సుధాకర్ నాయుడు అలియాస్ లిక్కర్ సుధాకర్ నాయుడు అని మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఒకసారి ఫోన్లో మాట్లాడి నిన్ను ఎత్తకపోతాను చూడు, ఏమనుకుంటున్నావు, నిన్ను చంపుతానని కూడా నన్ను బెదిరించడం జరిగింది. వాయిస్ రికార్డ్ అది 2010లో జరిగింది. ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం భూమిలో జరుగుతుంది. JCB కూడా నేను చూపిస్తాను. భూమిలో రికార్డు కూడా ఇచ్చేసుకోవడం జరిగింది. సరేలే, మాకు పంపిస్తుంది విజువల్స్. నమస్కారం. దీన్ని వీలైనంత జనంలో తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.